నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. టీఎంసీకి ఝలక్. టీఎంసీ అంటే మమతా బెనర్జీది. ఇక ఝలకులు, ఇక గంటకు ఝలకులు. ఇక 15 ఏళ్ళు సర్వనాశనం చేసింది కదా. ఆ అభివృద్ధి దశలో వెళ్తూ ఉంటే ఆమెకు సంబంధించిన నాయకులు అందరూ లైన్ కడుతుంటే బీజేపీలోకి ఇక ఝలక్ మీద ఝలకులు. ఇక అభిషేక్ బెనర్జీనే కారణం. ఇయో ఈమె ఝలక్ ఇచ్చింది. ఈమె మేయరు. వీడు మమతా బెనర్జీ మేనల్లుడు. 15 ఏళ్ళు వాడు ఎంత చేయానో అంత చేసిండు పశ్చిమ బెంగాల్. ఈమె ఎందుకు ఝలకిచ్చింది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు దెబ్బలుగా గట్టి దెబ్బలుగా. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దెబాలినా బిశ్వాస్ కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే టీఎంసీ ఎంపీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆమె మేయర్, కానీ 17 చోట్ల అన్ని అక్రమంగా కట్టుకున్నాడు వాడు. అక్రమమైనటువంటి ఇండ్లు, అక్రమమైన పద్ధతిలో వ్యాపారాలు, వాటికి అన్నిటికీ నోటీసులు ఇవ్వడంతో ఆమె రాజీనామా చేసింది. ఎందుకో సానుభూతి కాదు, ఇక్కడ సానుభూతి కాదు. ఇన్ని రోజులు మమతా బెనర్జీ నేతృత్వంలో మూతి మూసుకొని కూర్చున్నాం, ఇప్పుడు మాకు బీజేపీ అండగా ఉంది, ఇక చూడు మీ సంగతి చెప్తా అని ఆమె ఆ పదవిలో ఉండకుండా రాజీనామా చేసింది. కౌన్సిలర్గానే ఉంటుంది. అదేవిధంగా అభిషేక్ బెనర్జీ నివాసం అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ నోటీసులు జారీ చేసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్రనాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిశ్వాస్ ఆరోపించారు. అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. లేదు, ఇది సరికాదని నాకు అనిపించింది, తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వనని అంటే బలవంతం చేసి రేయాడు. మమతా బెనర్జీ మేనల్లుడు చాలా కష్టపడి రిక్షా తొక్కుకుంటూ ఒకటి ఉన్నది సోషల్ మీడియా, నేను పాలు అమ్మినా, నేను పూలు అమ్మినా అన్నట్టుగా వాడు బెనర్జీ ఏం చేసిండు బాబు, కష్టపడి చెమటోడ్చి సంపాదించిండు. మమత అండ చూసుకొని సంపాదించిండు. వాడు అన్ని ప్రజలను ఆగం చేసి ప్రజలను ముంచి సంపాదించిన డబ్బు వాడు కష్టపడ్డాడు. వాడు పూలు అమ్మిండా, పాలు అమ్మిండా, ఏమమ్మిండు వాడు. అదంటే అక్రమం. ఈమె ఏం చేయడం వాంగ్మూలం, రే కరెక్ట్, వాడు చాలా కష్టపడ్డాడు అని చెప్పమని ఆమె మీద ఒత్తిడితో ఏమైందంటే మేయర్ కాబట్టి రిజైన్ చేసి పడేసి. అదేవిధంగా అభిషేక్ బెనర్జీ కంపెనీ కుటుంబానికి సంబంధించిన కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాల్లో 14 చిరునామాలు బిశ్వాస్ అధ్యక్షతన వహించిన మరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని చెప్పారు. పార్టీ అగ్రనాయకత్వంలో ఒక వర్గం ఆదేశాల మేరకు బిశ్వాస్ రాజీనామా చేసిర్రు. అతి త్వరలో ఎంపీలు వస్తారు బీజేపీలోకి. ఎమ్మెల్యేలు వరుస కట్టిండ్రు. వాళ్ళు మంచి ముహూర్తం చూసుకొని వీళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు చేరడానికి 80 మంది ఉన్నారు కదా. 80లో 1/3 వస్తే విలీనం క్రియ అవుతుంది. ఆమె దగ్గర అందరూ ఉంటే 20 మంది ఉంటారు పాపం ఆమెకు, అంతే మొత్తం వస్తారు. అంటే టీఎంసీ కంప్లీట్ ఖాళీ. ఈ 15 ఏళ్ల పరిపాలన భరించలేక ఈమె ఒత్తిళ్ళు, ఈమె డామినేట్లు, పోకడలు, రాచరిక వ్యవస్థలాగా నియంతృత్వ వ్యవస్థ, వీడెంత వాడెంత అన్నట్టు చేసింది కదా, భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళకు సరి అయిన పార్టీ బీజేపీ పార్టీ అక్కడ వచ్చింది, బుల్డోజర్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరు వరుస కడతారు. ఏమంటారు ప్రేక్షకులారు? ఈ బెనర్జీ వీడు చేసినటువంటి గొప్ప పని, అదేవిధంగా మేయర్ గారు ఇచ్చినటువంటి బిశ్వాస్ ఝలక్ ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో మమతా బెనర్జీకి ఎలాంటి వస్తున్నాయి ఝలకులు, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.